వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా జననేత జగన్ జన్మదిన వేడుకలు. ఫెర్టిలైజర్స్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు. ఆత్మీయ పెంపుడు శూనకానికి ఘనంగా బారసాల. అక్రమంగా మట్టి తరలిస్తున్న 3 లారీలు సీజ్. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ. ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి, భయంతో బిక్కుబిక్కుమంటున్న జనం. బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి చిన్న సినిమాతోనే సంచలనం. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన. రాయచోటి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జెడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యకుడు బేపారి మహ్మద్ ఖాన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేసి జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ జిల్లా అధ్యకుడు బేపారి మహ్మద్లు మాట్లాడుతూ చిరునవ్వే ఆయుధంగా పోరాడే గుణమే బలంగా, మహనేత వైఎస్సార్ ఆశయాలే వారసత్వంగా, పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే వైఎస్ జగన్ అభిమతమన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసి చరిత్ర సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొలిమి చాన్బాషా, గౌస్ ఖాన్, సుగవాసి ఈశ్వర్ ప్రసాద్, కసిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, సుగవాసి శ్యామ్, ఫయాజ్ అహ్మద్, రియాజ్, జానం రవీంద్ర యాదవ్, కోఆప్షన్ అయ్యవార్ రెడ్డి, మాజీ కోఆప్షన్ జఫర్ ఆలీఖాన్, చిన్న సంజీవయ్య, అబుజర్, నవాజ్, మాధవరం రమేష్ రెడ్డి, యూసఫ్, మాజీ కౌన్సిలర్లు ఆనందరెడ్డి, నవాజ్ క్రిష్, పట్టణ యువజన అధ్యకుడు కొత్తపల్లి ఇంతియాజ్, శాలివాహన అధ్యకుడు నాగేంద్ర, జావీద్, అమీర్, అశోక్, ఎర్రయ్య, అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చూడండి సార్ హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ గారు. హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్. ఆయన ఆపడరా మీరు పడరా. ఫెర్టిలైజర్స్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ అసోసియేషన్ అధ్యకులు నాగేశ్వరరావు ఆరోపించారు. వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యాజమాన్యుల తీరుపై నిరసనగా ఆందోళన నిర్వహించారు. ఫెర్టిలైజర్స్ తరలింపులో 5 టౌన్ నుండి 12 వరకు లారీ యూనియన్ వారు అవకాశం గతంలో కల్పించాలని, ఇప్పుడు నిరంకుశంగా డీసీఎంలను ఫెర్టిలైజర్స్ తరలింపులో అనుమతించడం లేదని, దీంతో తాము కిస్తీలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అంతేకాకుండా దుకాణదారులు యూనియన్ రసీదు లేకుండా డీసీఎం వ్యాన్లకు లోడింగ్ స్లిప్పులు, వివరాలు అంటూ ఆదేశాలు ఇవ్వడంతో తమ డీసీఎంలలో ఫెర్టిలైజర్స్ తరలించేందుకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డీసీఎం ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మన మినీ వ్యాన్ అసోసియేషన్ వారికి తెలియజేయమనగా ఈరోజు మన మీడియా వారు రావడం మనకి సంతోషకరమైన విషయం. మన బాధలనేటి వీళ్ళందరూ మన ప్రపంచానికి ఈ వరంగల్ మినీ వ్యాన్ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షతన జరిగిన సమావేశం వర్ధిల్లాలి. జిందాబాద్ జిందాబాద్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ వరంగల్ డిస్ట్రిక్ట్ మినీ వ్యాన్ అసోసియేషన్ తరఫున మేము లారీ వాళ్ళ తరఫున చాలా కష్టాలు ఎదుర్కొంటున్నాం. ఈ పట్లేరు యూనియన్ గురించి మేము పట్లేరు వాళ్లకు మాకు డిఓలు ఇవ్వమని ఇంతకుముందు గత 30 సంవత్సరాల నుంచి మేము ఆల్రెడీ పట్లేరు కొడుతున్నాము. 30 సంవత్సరాల నుంచి కొడుతుండగా ఈ మధ్యలో వాళ్ళ యూనియన్ వాళ్ళు మమ్మల్ని
ఒత్తిడికి గురి చేసిన తర్వాత వాళ్ళు మాకు కొట్టుకోనికపోతే కొండ సూర్యక మేడం గారి దగ్గర వెళ్ళడం జరిగింది. మేడం గారు నవీన్ అన్నని మాకు ప్రమోట్ చేసి మా అందరికీ సహకరించి మా యూనియన్ కొట్టుకోగలరని మాకు లారీ తరఫున మాకు సహకరించినారు. ఈ గత 6 నెలల నుంచి కొడుతున్నాము. ఈ మధ్యన మళ్ళీ ఈ 2 రోజుల నుంచి వెళ్ళి మమ్మల్ని కొట్టనేయకుండా మా బండ్లన్నీ అడ్డ మీద అన్నీ ఆగుదు. ప్రతి ఓనరు తినడానికి కూడా పరిస్థితి బాగాలేక ఫైనాన్స్ కట్టలేక ఓనర్లందరూ చాలా నష్టపోతున్నాం. ఈ పట్లేరు అనేది మేము 30 సంవత్సరాల నుంచి మేము కూడా కొట్టినామండి ఆల్రెడీ. అయితే ఏంటంటే అధికారికంగా లారీ వాళ్ళు మమ్మల్ని బెదిరించుకుంటూ మేము యూనియన్ చిన్నగా ఉందని వాళ్ళ యూనియన్ పెద్దదని మేము ప్రతి ఊరికి మేము వెళ్తున్నామని మమ్మల్ని వెళ్ళనీయకుండా మమ్మల్ని చాలా కష్టపడుతుంటే మేము ఈరోజు వెళ్ళి ప్రతి పట్లేరు వాళ్ళకి 10 నుంచి 12 టన్నులు వేస్తామని మేము వాళ్ళకి లెటర్లు ఇవ్వబడినవి. ఈ లెటర్లు వాళ్ళని చూసి మీడియా వాళ్ళు మాకు సహకరించగలరని మా యొక్క మనవి. పేరేనా? సైంపు నాగేశ్వరరావు, డీసీఎం యూనియన్ అధ్యక్షుడిని. సూర్యాపేట మండలం ఇమాంపేట వద్ద అసైన్డ్ భూమిలో అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ జేసీబీని సీజ్ చేశారు మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు. ఇక అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలపై మైనింగ్ రెవెన్యూ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఇప్పటి వరకు ఎంత మట్టి తరలించుకు వెళ్లారు అనే లెక్కలతో సహా తేల్చి దానికి తగ్గట్టు జరిమానా విధిస్తామన్నారు అధికారులు. సర్వే నెంబరు పట్టాదారుడు బాబు ఇదండి వెనక్కినాడు అండి. లేకపోతే ఆయన ఎవరైనా మాట్లాడి జగిత్యాల పట్టణంలోని హనుమాన్వాడకు చెందిన అయ్యూరి సుధాకర్ రేవతి దంపతుల సీజ్ జాతికి చెందిన పెంపుడు శూనకం 5 శూనక పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఆ దంపతులు శూనకాలను ఉయ్యాలలో పడుకోబెట్టి పాటలు పాడుకుంటూ ఘనంగా బారసాలను నిర్వహించి వచ్చిన అతిథులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యూరి రాజ్ భగత్, రేవతి, హరిప్రియ, అనూష, గుండెటి బేబీరాణి తదితరులు పాల్గొన్నారు. मिला मिला मंच को पिल्ली मिला माట్లాడతాం ఇగో చూడండి గిట్ గిట్
పప్పి 45 డేస్ పప్పిని తెచ్చుకున్నాము. 2.5 years అవుతుంది. ఇది మా ఇంట్లో బాగా కలిసిపోయింది. మొత్తం మాకు అన్నింటిలో సహకారం ఇస్తుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ వస్తే ఎందుకు చేయాలనుకుంటే అన్నింటికి మాకు సపోర్టింగ్ ఉంటుంది. నైట్ కూడా మొత్తం అన్నింటికి రెస్పాండ్ అవుతుంది కాబట్టి మేము చేయాలనుకున్నాం. అది మా సంధిలో కూడా మొత్తం అందరికీ కలిసిపోయి ఉంటుంది కాబట్టి అందరం కలిసి చేయాలని నిర్ణయించుకొని చేసినాం. 21 days అవుతుంది. 5 పిల్లలు చేసినాయి. మా సంధిలో వాళ్ళం అనుకొని మేము దీనికి బారసాలు కూడా చేయాలని నిర్ణయించుకొని వాళ్ళు చేసిపోయినాం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసమితి రాష్ట అధ్యకులు ఎమ్మెల్సీ కోదండరాం హాజరయ్యారు. అనంతరం కోదండరాం మాట్లాడుతూ జనసమితి జిల్లా నాయకత్వం ఈ ప్లీనరీ నిర్వహించడం చాలా సంతోషకరమని, జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను రూపకల్పన చేసి ఈ ప్లీనరీలో చర్చించాల్సిందిగా జిల్లా నాయకత్వానికి సూచిస్తున్నారు. హైదరాబాద్ కు దగ్గరగా ఉండి చాలా వెనుకబడిన ఈ ప్రాంతమన్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగం చేశారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకి సంబంధించి కోర్టులో తెలుసుకోవచ్చు కానీ ఈ రోజు సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. కేసు పెట్టుకోండి అని నిన్నటి వరకు మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసు పెట్టడమే పెద్ద తప్పైనట్టుగా ఈ రోజు మాట్లాడుతున్నారు. సభలు నడవకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గమైన చర్య అని అన్నారు. చాలా కీలకమైన అంశాలు రైతు భరోసా, ఆర్ఓఆర్ చట్టం లాంటి చర్చలు చేసి ఆమోదింపజేసే సమయంలో ఇలాంటి అవాంతరాలు సృష్టిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి కూడా సభ జరగకుండా అడ్డుకోవడం జరిగింది. ఇక పద్దతి ప్రకారం నిధుల కేటాయింపులు, ఖర్చులు జరగలేదు. రూల్స్ ఉల్లంఘించడం పెద్ద తప్పిదమని, కొన్ని కోట్ల రూపాయల లెక్కలు లేకుండా ఖర్చు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అవ్వొచ్చు, కేసు నమోదు అయిందంటేనే తప్పు చేశారనేది అర్థమవుతుంది. ప్రభుత్వం దగ్గర ప్రాథమిక సమాచారం ఉంది కాబట్టే కేసు నమోదైందని తెలిపారు. వ్యాఖ్యలు చేసిరో దాన్ని వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పి మరోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా అంబేద్కర్ సంఘ సోదరులందరికీ మరొకసారి జైబీని తెలియజేస్తూ ముగిస్తున్నాం. విషయాన్ని పక్కన పెట్టేసి అంబేద్కర్ ను స్మరించడం ఫ్యాషన్ అయిపోయిందని ఏలనగా అవహేళన చేస్తున్నటువంటి పరిస్థితి, దానిపైన మొత్తం అన్ని ప్రతిపక్ష పార్టీలతో సహా పార్టీ భువనగిరి జిల్లా శాఖ ప్లీనరీ జరుపుకుంటున్న సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ జిల్లా ప్రజలకు అండగా నిలిచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. చాలా హైదరాబాద్కు దగ్గర ఉండి కూడా వెనుకబడినటువంటి ప్రాంతము. మరి రకరకాల వృత్తులతో ప్రజలు తమకు తాముగా ఇక్కడ ఒక బతుకుదెరువు అవకాశాలను కల్పించుకున్నారు. వాటిని మరింతగా విస్తరించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ వాస్తవానికి మనం చూస్తూ ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ వారు మరి అధికారంలో ఉన్నప్పుడు నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను వారిపైన కేసు నమోదు చేయటం జరిగింది.
ఆ కేసు కోర్టులో మాట్లాడుకోవచ్చు, తేల్చుకోవచ్చు. కానీ కోర్టులో తేలవలసినటువంటి ఈ విషయాలను కేసు పెట్టండి ఏమవుతుందని నిన్నటిదాకా మాట్లాడిన వాళ్ళు కేసు పెట్టడమే ఇవాళ పెద్ద తప్పైనట్టుగా వాళ్ళు చర్యలు తీసుకుంటా ఉన్నారు. సభలు నడవనిస్తలేరు. ఇది చాలా అన్యాయం. చాలా కీలకమైనటువంటి అంశాలు, రైతు భరోసా, అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టం లాంటివి చర్చ చేసి ఆమోదింపజేయవలసిన సమయంలో అవాంతరాలు సృష్టించడం చాలా అన్యాయం. పొద్దుటి నుంచి కూడా వాళ్ళ సభ జరగలేదు. మరి వాళ్ళ అర్జెంటుగా వేగిరంగా సభ జరుపుకొని ఇవన్నీ కార్యక్రమాలు నిర్ణయించుకోవాల్సి ఉంది. కాబట్టి నేను అర్జెంటుగా మళ్ళీ హైదరాబాద్ వెళ్తాను. కేటీఆర్ అరెస్ట్ కావాలి, అవి వేరే విషయం. కేసు నమోదు చేసినాక అరెస్ట్ అయినరా కాదా అనేది ముఖ్యమైన విషయం కానే కాదు. చాలా కీలకమైందంటే కేసు నమోదై, ఎందుకని పద్ధతి ప్రకారం నిధుల కేటాయింపులు ఖర్చులు జరగలేదు. రూల్స్ను ఉల్లంఘించి మామూలుగా గ్రామ పంచాయతీలో డబ్బులు ఖర్చు చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతులు పాటించలేకపోవటం అనేది పెద్ద తప్పిదం. అందులో కోట్ల రూపాయలు, ఈ కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక లెక్కాపత్రం లేకుండా విడుదల చేయటం, ఖర్చు చేయటాన్ని ఇలా తప్పుబడుతూ కేసు నమోదు చేయటం జరిగింది. అది కూడా ఎలక్షన్ సమయంలో. అంటే ఇవాళ దానిపైన కేసు నమోదు చేయాల్సి వచ్చింది. అది ముఖ్యం కాదు, కేసు నమోదైంది, అది చాలా కీలకం. అరెస్ట్ చేస్తే చేయవచ్చు, అది వేరే విషయం. కానీ కేసు నమోదైందంటేనే అర్థం తప్పు చేసిండ్రు కాబట్టి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి దాని ఆధారంగా కేసు నమోదు చేశారు. బీర్పూర్ మండల కేంద్రంలో ఈ నెల 14 ఈశ్వరయ్య అనే వ్యాపారిని ఇంట్లో చొరబడి డమ్మి తుపాకులతో బెదిరించి దొంగతనానికి పాల్పడ్డ 6 నిందితులను అరెస్టు చేశారు. ఇక నిందితుల నుంచి 5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, 10,000 నగదు, 6 సెల్ ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక శ్రీనివాస్, తులసయ్య, అరుణ్, శ్రీనివాస్, సహదేవ్, రత్నంలుగా వారిని నిందితులుగా గుర్తించారు. ఇక పరారిలో మరో నిందితుడున్నాడు. ఇక నిందితుల వివరాలను జగిత్యాలలో మీడియా సమావేశంలో వెల్లడించారు ఎస్పీ అశోక్ కుమార్. తుపాకీ నేను చెప్తే డిటెక్షన్ మన జగిత్యాల జిల్లా తరఫు మనకి డిసెంబర్ 14th రోజు ఉదయం 5 గంటలు బీర్పూర్లో ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. ఆ రాబరీ కేసు రిపోర్ట్ అయినాక మన పోలీస్ టీం అక్కడ ఇమీడియట్లీ రష్ అయ్యి అక్కడ సీన్ విజిట్ చేసింది. అక్కడ
అక్కడ as per the complete version హైదరాబాద్ మెట్రో రైల్ కొద్ది కాలంలోనే విశేష ప్రజాదరణ పొందింది. ట్రాఫిక్ కాలుష్యరహితమైన ప్రయాణాన్ని అందిస్తూ విభిన్న వర్గాలకు చేరువైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా అందిస్తూ రికార్డు క్రియేట్ చేస్తోంది. నిత్యం 5 లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేరుస్తోంది హైదరాబాద్ మెట్రో. ఎన్నో మైలురాళ్లను క్రియేట్ చేసింది. 7 ఏళ్ల క్రితం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటి వరకు 63 కోట్ల మందికి పైగా ప్రయాణం చేశారు. సగటున ప్రతిరోజు 4.75 లక్షల మంది మెట్రోలో ప్రయాణం చేస్తుండగా గరిష్టంగా 5.63 లక్షల మంది ప్రయాణికులుగా జర్నీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక మెట్రో ప్రాజెక్టులో ఢిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే హైదరాబాద్ మెట్రో 3వ స్థానంలో కొనసాగుతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మెట్రో రైళ్లు బ్యాక్ బోన్ గా ఉంటున్నాయి. ఇక ప్రారంభంలోనే మెట్రో ప్రయాణాలపై అంతగా ఆసక్తి చూపని నగరవాసులు ఆ తర్వాత మెల్లమెల్లగా మెట్రో ప్రయాణం వైపు మొగ్గు చూపారు. ప్రస్తుతం ఎల్బీ నగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం, జేబీఎస్, ఎంజీబీఎస్ 3 కారిడార్లలో సేవలందిస్తోంది. హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం 3 కారిడార్లలోనూ ప్రయాణికుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను అధిగమిస్తూ వేగంగా ప్రయాణించేందుకు ఎక్కువ శాతం మెట్రోను ఆశ్రయిస్తున్నారు. వీరికి తోడు ఉద్యోగులు, విద్యార్థులు సైతం ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు. దీంతో మెట్రో రైల్లో సైతం విపరీతమైన రద్దీ ఏర్పడుతోంది. బిజినెస్ వేళలో కనీసం కాలు నిలపలేని పరిస్థితి. ప్రస్తుతం ట్రైన్లలో కూర్చొని ప్రయాణం చేసేందుకు ఏమాత్రం అవకాశమే దొరకటం లేదు. ఇక ఈ క్రమంలోనే మెట్రో కంపార్ట్మెంట్ల సంఖ్య పెంచాలని ప్రయాణికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మెట్రో ప్రయాణికుల రద్దీపై రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో కోచ్ల సంఖ్యను పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇటీవల విడుదలైన పుష్ప 2 చిత్రం కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది. నిజానికి కోవిడ్ తర్వాత సినిమాల వసూలు పెరిగాయి. సినిమా టికెట్ల ధరలు కూడా పెరిగాయి. అయితే ఇండియాలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాల జాబితాలో దంగల్ మొదటి స్థానంలో ఉండగా బాహుబలి 2 తర్వాతి స్థానంలో ఉంది. ఇక ఈ సినిమాలు విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా రికార్డును మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు అతి చిన్న బడ్జెట్ సినిమా బాహుబలి సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఆ సినిమా ఏదో కాదు, విజయ్ సేతుపతి నటించిన మహారాజా. కేవలం 20 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన తమిళ చిత్రం మహారాజా ఇప్పుడు బాహుబలి సినిమా రికార్డును బద్దలు కొట్టింది. ఆంధ్రప్రదేశ్ ని భూకంపం భయపెడుతోంది. ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉన్నట్టుండి భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇక 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు గుర్తించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో 2 సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఇక 2 మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. తాళ్లూరు మండలం గంగవరం, తాళ్లూరు, రామభద్రాపురంలో భూ ప్రకంపనలు రాగా ముండ్లమూరు మండలం శంకారపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడులో ప్రకంపనలు వచ్చాయి. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా జననేత జగన్ జన్మదిన వేడుకలు. ఫెర్టిలైజర్స్ తరలింపులో లారీ యజమానులు తీవ్ర ఇబ్బందులు. ఆత్మీయ పెంపుడు శూనకానికి ఘనంగా బారసాల. అక్రమంగా మట్టి తరలిస్తున్న 3 లారీలు సీజ్. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో జిల్లా జనసమితి ప్లీనరీ. ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి, భయంతో బిక్కుబిక్కుమంటున్న జనం. బాహుబలి రికార్డును బ్రేక్ చేసిన విజయ్ సేతుపతి చిన్న సినిమాతోనే సంచలనం. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి కీలక ప్రకటన. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.